ఇంటర్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి. కొంతమంది చాలా బాగా చేసి ఉంటారు, 90 కంటే ఎక్కువ వచ్చి ఉంటుంది, కంగ్రాచులేషన్స్ టు దెమ్. కొంతమంది 60, 70, 80% వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. కొంతమంది అన్ఫార్చునేట్లీ సరిగ్గా రాసుండకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు. ఫెయిల్ అయిపోయాం, ఇప్పుడు పేరెంట్స్లో ఎదుర్కోవాలి, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు, రిలేటివ్స్ ఏమడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి తెలియదు అని ఆలోచించుకుంటూ మీకు మీరే నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. మా బ్రో, సీరియస్ మ్యాటర్ ఇది. 5 సంవత్సరాల తర్వాత మీ ఇంటర్ మార్క్స్ ఎవ్వడు పట్టించుకోడు. మీకు ఎంత వచ్చిందో ఎవరికి తెలియదు. నాకు నాకు ఇంటర్లో ఎంత వచ్చిందో నాకు గుర్తు కూడా లేదు. నోబడీ కేర్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీర్, ఐటీలో జాబ్ చేశాను, తర్వాత పార్ట్ టైం ఆర్జీ అయ్యాను, ఇప్పుడు క్రికెట్ కామెంటరీ చేస్తున్నాను. చదివిన చదువుకి, ఇంటర్లో చదివిన దానికి ఇప్పుడు నేను చేస్తున్న పనికి సంబంధమే లేదు. కమ్యూనికేషన్ స్కిల్ పనిచేసింది నాకు అదే అన్నం పెడుతుంది. ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక పని దొరుకుతుంది, మీరే పని క్రియేట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మటుకు అనవసరంగా టెన్షన్ తీసుకొని మీరు టెన్షన్ పడిపోయి మీ పేరెంట్స్కి టెన్షన్ ఇచ్చి పెదవ పనులు చేయకండి. చెప్తుంది అర్థమవుతుందా?